హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్త్ టాక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో పిక్ ఆఫ్ ది వీక్ అనేది డిస్కస్ చేసుకుందాము. ఓకేనా? ఈ వారం సంబంధించిన ఈటీ వెల్త్ మ్యాగజైన్ ఉంది కదండీ! ఎకనామిక్ టైమ్స్ సంబంధించిన ఈటీ వెల్త్ మ్యాగజైన్. అందులో వచ్చిన పిక్ ఆఫ్ ది వీక్ ఆర్టికల్‌లో మనం సంబంధించిన స్టాక్ అనేది డిస్కస్ చేసుకుందాము ఈ వీడియోలో. వాటి యొక్క ఈ స్టాక్ యొక్క ఫండమెంటల్స్ ఏంది? స్టాక్ యొక్క రెవెన్యూస్ ఏంటి? ఎలా ఉన్నాయి? ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి? ఓకేనా? ఎఫ్ఏఎస్, జీఎస్ ఎలా ఉన్నారు? ఓకేనా? కంప్లీట్ అనాలిసిస్ చేద్దాము. కంపెనీ బిజినెస్ ఏంది? కంపెనీ ప్రొడక్ట్స్ ఏంటి? దాని ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉంటుంది? ఏంటి? అని చెప్పేసని మనం కంప్లీట్ డీటెయిల్ అనాలిసిస్ చేద్దాము ఈ కంపెనీ గురించి. ఓకేనా? బిఫోర్ దట్ ఎవరైతే మన ఛానల్‌కి ఫస్ట్ టైమ్ గనుక వచ్చినట్లయితున్నారో వాళ్ళు మన ఛానల్‌ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు గానీ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవట్లేదండి. చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే నేను ఎప్పుడైతే వీడియో అప్డేట్ చేస్తానో అది మిస్ అవ్వకుండా మీరు నోటిఫికేషన్ ద్వారా మీకొస్తుంది. ఓకేనా? వితౌట్ వేస్టింగ్ ఎ టైమ్ మనకి టాపిక్‌లోకెళ్ళిపోదాము. ఓకేనా? అండ్ గ్రీన్ ప్లే ఇండస్ట్రీస్ అనమాట. ఈ వారం వచ్చిన పిక్ ఆఫ్ ది స్టాక్ వచ్చేసి గ్రీన్ ప్లే ఇండస్ట్రీస్. ఈ గ్రీన్ ప్లే ఇండస్ట్రీస్ మనకి ఒక ఇంటీరియర్‌కి సంబంధించిన బిజినెస్ చేస్తుందనమాట ఈ స్టాక్. మన కంపెనీ వెబ్‌సైట్‌లోకెళ్తే మనకి గ్రీన్ ప్లేకి సంబంధించింది. ఇక్కడ వాళ్ళు చూసుకున్నట్లయితే డిజైన్స్ అండ్ ఇంటీరియర్ విత్ గ్రీన్ ప్లే అని చూసుకోవచ్చు. అంటే ఇంటీరియర్ డిజైన్స్ అవి ఇవి చేస్తారు. బెడ్‌రూమ్, లివింగ్ రూమ్, కిచెన్ అండ్ ఆఫీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్‌ప్లోర్ విత్ గ్రీన్ ప్లే ప్రొడక్ట్స్ అనమాట. ప్లైవుడ్, డోర్స్ అండ్ విన్నర్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ చూడొచ్చు మనకి కంపెనీ ఏమేం ప్రొడక్ట్స్ ఏంటి తయారు చేస్తుందని చెప్పేసి. డిజైన్ ఆర్కిటెక్చర్ ప్రొడక్ట్స్ వచ్చేసి వీళ్ళకి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి. వీళ్ళకి సంబంధించిన ప్రొడక్ట్స్ వచ్చేసి వాళ్ళ ప్లైవుడ్‌కి సంబంధించిన క్వాలిటీ అండ్ ఎవ్రీథింగ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. ప్లైవుడ్ ఏమేం క్వాలిటీ ఉంది ఏంటి కంప్లీట్‌గా ఇది ఓవరాల్‌గా ఒక ఇంటీరియర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి సంబంధించిన బిజినెస్ అన్నమాట. ఓకేనా? అండ్ ఇక్కడ మన ఆర్టికల్‌కెళ్తే మనం ఇక్కడ అనలిస్ట్ వ్యూ చూద్దాము. ఫస్ట్ వచ్చేసి అనలిస్ట్ వ్యూ వచ్చేసి 10 అనలిస్ట్‌కి 10 అనలిస్ట్‌లు బై అని చెప్తున్నారు. ఓకేనా? అంటే మనకి స్టాక్ గురించి ఎంత పాజిటివ్‌లో ఉన్నారని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? ఫోకస్ ఆన్ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్, ప్రూడెంట్ డెప్ట్ మేనేజ్మెంట్ టు డ్రైవ్ ద పెర్ఫార్మన్స్. అంటే కంపెనీ వాళ్ళు ఫోకస్ ఆన్ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ అండ్ క్వాలిటీ మీద ఫోకస్ చేస్తున్నారు. వాళ్ళ డెప్ట్ కూడా తక్కువ చేసుకొని మేనేజ్మెంట్ అంటే వాళ్ళ కంపెనీ యొక్క డెప్ట్స్ కూడా మేనేజబుల్ అండ్ దట్ విల్ బి డ్రైవ్ టు కంపెనీ పెర్ఫార్మన్స్ అని చెప్తున్నారు. ఓకేనా? ఫండమెంటల్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫండమెంటల్స్ చూద్దాము. కంపెనీ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి? ఏంటి? అని చెప్పేసి. ఫండమెంటల్స్ వచ్చేసి 2023 ఫైనాన్షియల్ ఇయర్‌లో మనకి అరౌండ్ 1800 క్రోర్స్ ఆఫ్ రెవెన్యూ వచ్చింది. అండ్ 2024 ఫైనాన్షియల్ ఇయర్‌కొచ్చేసి అరౌండ్ 2100 క్రోర్స్ ఆఫ్ రెవెన్యూ వచ్చింది. రెవెన్యూ అంటే మనకి సేల్స్ అనమాట. కంపెనీకి సంబంధించిన సేల్స్ ఉంటాయి కదా! ఈ ఈ కంపెనీ ప్రొడక్ట్స్ సంబంధించిన ఉన్నాయి గదా! కంపెనీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. వాటికి సంబంధించిన సేల్స్ అనేది మనకి ఇది క్రోర్స్‌లో ఉంటుందన్నమాట. 100 అరౌండ్ క్రోర్స్ అన్నమాట ఇది. అండ్ 2025 ఫైనాన్షియల్ ఇయర్‌కొచ్చేసరికి ఇది ఎస్టిమేటెడ్ అండి. ఇంకో క్వార్టర్ పెండింగ్ ఉంది. సో దట్ ఎస్టిమేషన్‌తోని ఇది ఉంటుందన్నమాట. అరౌండ్ 2500 వచ్చేసి మనకి ఎస్టిమేషన్ ఫిగర్ అనేది ఇచ్చారు రెవెన్యూ. అండ్ 2026 ఫైనాన్షియల్ ఇయర్ గూడా మనకి 2800 ఎస్టిమేటెడ్ ఫిగర్ ఇచ్చారు. ప్రొజెక్షన్ ఉంటుంది. ఆ రెవెన్యూ ప్రొజెక్షన్ అది ఏంటి క్యాలిక్యులేషన్ అనేది అప్‌కమింగ్ వీడియోస్‌లో చెప్తాను. ఓకేనా? డోంట్ వర్రీ అబౌట్ దట్. అండ్ ఇక రెవెన్యూ చూసారు గదా! ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్‌కి మనకి రెవెన్యూ పెరుగుతా ఉంటూ పోతుందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ చూద్దాం. ఈ కంపెనీకి ప్రాఫిట్స్ ఎంత ఉన్నాయి? లాసెస్ ఎంత ఉన్నాయి? 2023 ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి 82 క్రోర్స్ ఆఫ్ ప్రాఫిట్ జనరేట్ చేసింది. అండ్ 2024 ఫైనాన్షియల్ ఇయర్‌కి వచ్చేసి 56 క్రోర్స్ ఆఫ్ రెవెన్యూ వచ్చిందనమాట. అండ్ 2025 ఫైనాన్షియల్ ఇయర్ వరకు ఇది ఇంక్లూడింగ్ ప్రొజెక్షన్‌తో 106 క్రోర్స్ ఆఫ్ రెవెన్యూ చేస్తుందని చెప్పేసి ఎస్టిమేషన్ అనమాట. 2026 ఎస్టిమేషన్ కూడా చూడొచ్చు. ఇది కంపెనీ రెవెన్యూస్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అనమాట. మనం పర్లేదు కంపెనీ ఎవ్రీ ఇయర్ మనకి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాల్యుయేషన్ ప్రకారం చూస్తే వాళ్ళ కాంపిటీటర్స్ ఓకేనా గ్రీన్ ప్లే ఇండస్ట్రీస్ సంబంధించిన వాళ్ళ అదే ఫీల్డ్‌లో ఇంకా వాళ్ళకి సంబంధించిన వేరే కాంపిటీటర్స్ ఉంటారు కదా! వాళ్ళనమాట. గ్రీన్ ప్లే ఇండస్ట్రీస్, సెన్సరీ ప్లైవుడ్, గ్రీన్ హామ్ ఇండస్ట్రీస్, గ్రీన్ ప్యానెల్ ఇండస్ట్రీస్, టామిన్ ఇండస్ట్రీస్ అనేది వీళ్ళ కాంపిటీటర్స్ అనమాట. సేమ్ బిజినెస్‌లో ఉన్నది. ఇప్పుడు హాస్పిటల్ బిజినెస్‌లో మనకి చాలా బిజినెసెస్ ఉంటాయి. లైక్ కిమ్స్ హాస్పిటల్, నారాయణ హృదయాలయము అండ్ డిఫరెంట్ రెయిన్‌బో చిల్డ్రన్ హాస్పిటల్ అట్లా డిఫరెంట్ ఉంటాయి గదా! ఇలానే వీళ్ళకి సంబంధించిన కాంపిటీటర్స్ అన్నమాట. ఇక్కడ ప్రైస్ టు బుక్ వాల్యూ చూసుకున్నట్లయితే మనకి 4.9 ఉంది గ్రీన్ ప్లే ఇండస్ట్రీస్‌కి అండ్ పీఈ రేషియో గూడా అరౌండ్ 33 ఉంది. అండ్ ఈ ప్రైస్ టు బుక్ వాల్యూ, పీఈ రేషియో అర్థం కాకపోతే ఏం వరీ అవ్వక్కర్లేదు. నేను అప్‌కమింగ్ వీడియోస్‌లో చేస్తా. అది బేసిక్స్ మీకు ఇవన్నీ
బేసిక్స్ నేను బేసిక్స్ వీడియోకి ఒక సీరీస్ ప్లాన్ చేస్తున్నా. దాంట్లో మీకు ఎవ్రీథింగ్ నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మీ టర్మినాలజీ ఏంటనేది మీకు ఒక ఐడియా పెట్టుకోండనమాట. మైండ్‌లో పెట్టుకోండి. ఓకేనా? ఈ పీ రేషియో అనేది ప్రైస్ టు ఎర్నింగ్స్ అనమాట. ఇది మనకి వాల్యుయేషన్ మెట్రిక్ కన్సిడర్ చేస్తారనమాట వాల్యుయేషన్స్ ప్రకారం. అంటే ప్రైస్ ఫెయిర్ వాల్యూడ్ ఉందా? అండర్ వాల్యూడ్ ఉందా? ఓవర్ వాల్యూడ్ ఉందా? రీజనబుల్ వాల్యూడ్ ఉందా? అని చెప్పేసి మనకి పీ అనేది చూస్తానమాట. పీ అని చూసుకుంటే మనకి కంపేర్డ్ టు కాంపిటీటర్స్‌తోని చూసుకుంటే అది కొంచెం యావరేజ్ పీలో ట్రేడ్ అవుతుంది ఇక్కడ. డివిడెండ్ డీల్స్ కూడా చూసుకోవచ్చు. పర్ యానం డివిడెండ్ డీల్స్ ఎంత పర్సెంట్ ఆఫ్ డివిడెండ్ ఇస్తున్నారని చెప్పేసి. అండ్ బ్రోకరేజ్ కాల్ చూసుకుంటే ఇక్కడ మనకి 5 బ్రోకరేజ్ హౌసెస్ ఉన్నాయి. అందులో అందరూ 4 బ్రోకరేజ్ వచ్చేసి బై అని చెప్తున్నారు. ఒకరొచ్చేసి యాడ్ చేసుకోండి అని చెప్తున్నారు. అరౌండ్ 385 నుంచి 400కి టార్గెట్ ప్రైస్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిలేటివ్ పెర్ఫార్మన్స్ ఇక్కడ ఇండెక్స్ చూసుకోవచ్చు. ఈ గ్రీన్ ప్లే ఇండస్ట్రీస్ గ్రీన్ కలర్ ఉంది కదా! అండ్ ఈ ఈడీ డెకోర్ అంటే మనకు ఆ సంబంధించిన ఇండెక్స్ అనమాట. అండ్ ఇది గ్రే కలర్ సెన్సెక్స్ ఇండెక్స్. ఇది మన రిలేటివ్ పెర్ఫార్మన్స్ సెన్సెక్స్ ఎలా పెర్ఫార్మ్ చేసింది, ఆ సెక్టార్ అండ్ ఆ స్టాక్ ఎలా పెర్ఫార్మ్ చేసిందనేది మనం ఈ క ఈ పిక్చర్ ద్వారా మనము అనలైజ్ చేసుకోవచ్చు. సెక్టార్‌తో పోలిస్తే సెన్సెక్స్‌తో పోలిస్తే ఇది కొంచెం అవుట్ పెర్ఫార్మ్ చేసిందని మనం చూడొచ్చు దీంట్లో ఈ గ్రాఫ్‌లో. అండ్ ఓకేనా. ఇది మనకి ఈటీ వెల్త్‌లో ఇచ్చారు ఈ డాటా. ఓకేనా. అండ్ మనం ఇప్పుడు దీన్ని డీటెయిల్ అనాలిసిస్ చేద్దాం. డీటెయిల్ అనాలిసిస్ చేద్దాము. స్క్రీనర్ డాట్ ఇన్ వెబ్‌సైట్‌లోకి వెళ్ళిపోదాము. ఇది చాలా ఫేమస్ స్టాక్ అనాలిసిస్ స్క్రీనర్ అనమాట. సో, మనం ఇందులోకెళ్ళి ఈ కంప్లీట్ డీటెయిల్ అనాలిసిస్ ఇంకా ఎవరెవరు హోల్డ్ చేస్తున్నారు ఏంటి అని చూద్దాము. ఇక్కడ మార్కెట్ క్యాప్ వచ్చేసి కంప్లీట్ మార్కెట్ క్యాప్ వచ్చేసి 3,300 క్రోర్స్ రెవెన్యూ జనరేట్ చేసింది. అండ్ స్టాక్ పీ వచ్చేసి 31 ఉంది. అండ్ ఆర్ఓసి, ఆర్ఓఈ కూడా ఓకే డీసెంట్ 10, 8% ఉన్నాయి. అండ్ ఫేస్ వాల్యూ వచ్చేసి 1. డెబ్ట్ టు ఈక్విటీస్ వచ్చి 0.6 అనమాట. ఓకే. పర్లేదు లెస్ థాన్ 1 ఉంది. యూ కెన్ కన్సిడర్ నాట్ బ్యాడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనకి మార్జిన్స్ కూడా 8% మార్జిన్స్ మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ మార్కెట్ క్యాప్ టు సేల్స్ కూడా మనకి 1.36 ఉంది. ఓకేనా. ఇది మనకి ఇవి వాల్యుయేషన్స్ మెట్రిక్స్ ఇవి కూడా నేను డీటెయిల్‌గా అనాలిసిస్ చేస్తాను అప్‌కమింగ్ వీడియోస్‌లో. సీరీస్ ప్లాన్ చేస్తున్నాను. ఒక 1 ½ మంత్ అయితుంది. టైం పడుతుంది. కాకపోతే మీకు సింప్లిఫైడ్‌గా క్వాలిటీ కంటెంట్, డీటెయిల్ కంటెంట్ నేను అప్‌కమింగ్ వీడియోస్‌లో చేస్తున్నాను. ఆల్రెడీ నేను దాని గురించి ఎలా ప్లాన్ చేస్తున్నా ఇన్‌స్టాగ్రామ్‌లో నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో నేను అప్డేట్ చేస్తున్నాను డే టు డే బేసిస్‌లో. షూట్స్ నడుస్తున్నాయి. సో, మీరు ఇన్‌స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్‌లో కూడా జాయిన్ అవ్వండి. నేను అప్డేట్స్ ఇస్తాననమాట. ఎవరి ఛానెల్‌లో ఏమేమి నడుస్తుంది ఏంటి ఎవ్రీథింగ్ అనే అప్డేట్స్ వస్తాయి. ఓకేనా. అండ్ ఇక్కడ మన కంపెనీ ప్రొడక్ట్స్ చూసుకుంటే ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియో చూసుకుంటే బ్రాండ్ రెప్యుటేషన్, ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియో కంపెనీస్ ప్లైవుడ్ అండ్ డెకరేటివ్ విన్నర్స్ అండ్ ప్లస్ డోర్స్ అండ్ ప్లైవుడ్ అండ్ బోర్న్‌విల్ అండ్ క్లోరైడ్ పీవీసీ ప్రొడక్ట్స్ అని చెప్పేసి ఉన్నారు. వీళ్ళ ప్రొడక్ట్స్ ఏంటనేది బ్రాండ్ రెప్యుటేషన్. అండ్ వితిన్ ఇండియా మనకి 90% ఆఫ్ బిజినెస్ జరుగుతుంది. ఔట్ సైడ్ ఇండియా వచ్చేసి 10% బిజినెస్ జరుగుతుంది. అసెట్ లైట్ బిజినెస్ మోడల్. అంటే ప్యూర్‌లీ దే విల్ స్పెండ్ ఆన్ దేర్ ఆహ్, ప్రొడక్ట్స్ అన్నమాట. వాళ్ళ సర్విస్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. అంటే పెద్ద పెద్ద ఇన్వెస్ట్‌మెంట్స్ చెయ్యరు అన్నమాట కంపెనీస్ వాళ్ళు. ఆహ్, పెద్ద పెద్ద ల్యాండ్స్ అక్వైర్ చేసుకోవడం గాని, అసెట్స్ అక్వైర్ చేసుకోవడం గాని చేయరన్నమాట. అసెట్ లైట్ బిజినెస్ మోడల్. దే విల్ ప్యూర్‌లీ ఫోకస్ ఆన్ ప్రొడక్ట్ ఆర్ సర్విస్. దాని డెవలప్‌మెంట్ గురించి ఆలోచిస్తారన్నమాట. మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీస్ ఎలా ఉన్నాయి, ఏంటి, అక్కడెక్కడ ఉన్నాయని మనం ఇక్కడ చూడొచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం హిస్టారికల్ గ్రాఫ్ చూసుకున్నట్లయితే మనకి ప్రైస్ ప్రకారంగా ఇది చూడొచ్చు. మనకి ఇప్పుడు కొంచెం ప్రైస్ మనకి వచ్చేసి 200 డే మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది. అండ్ పీ రేషియో ప్రకారం చూసుకున్నట్లయితే మీడియన్ పీ అబోవ్ ట్రేడ్ అవుతుందన్నమాట. ప్రెజెంట్ వచ్చేసి 34లో ఉంది. సో, మీడియన్ పీ వచ్చేసి 60 ఉంది. సమ్‌వాట్ వి కెన్ సే కొంచెం స్లైట్‌లీ కొంచెం ఎక్స్‌పెన్సివ్ వాల్యుయేషన్‌లో ఉందని అర్థం చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ కాంపిటీటర్స్ చూడొచ్చు. వాళ్ళ వాళ్ళ మార్కెట్ క్యాప్, డివిడెండ్ ఈల్డ్, వాళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ ఎలా ఉందని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ క్వార్టర్లీ సేల్స్ చూద్దాము. క్వార్టర్లీ సేల్స్ వచ్చేసి క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఓకే. బెటర్‌గానే రిజల్ట్స్ రెవెన్యూస్ ఉన్నాయి. అండ్ ప్రాఫిట్స్ కూడా మనకి ఓకే. క్వార్టర్ ఆన్ క్వార్టర్ నాట్ బ్యాడ్. బట్ ఓకే అని చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ పీ&ఎల్ చూద్దాము. ఎవ్రీ ఇయర్ పీ&ఎల్ ఎంత ఉంది ఏంటి అని చెప్పేసి. రెవెన్యూస్ మనకి 2013లో 2000 క్రోర్స్ ఆఫ్ రెవెన్యూస్ చేస్తే ఇప్పుడు మనకి 2024లో వచ్చేసి 2100 రెవెన్యూ చేసి అంటే మధ్యలో డిప్ అయిపోయింది మనకి. 2018లో డిప్ అయిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ టర్న్ అరౌండ్ అయిందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాఫిట్‌లో కూడా చూసుకున్నట్లయితే 2018 వరకు మనకి ఓకే ఉంది. తర్వాత డిప్ అయిపోయింది. మనకి
మనం రీజన్ ఏంటనేది మనం చూసుకోవచ్చు. మనం రీజన్ ఏంటి ఇంకా డీటెయిల్‌గా అనాలిసిస్ చేసిన రీజన్ ఎందుకు డిప్ అయింది ఏంటని మనకు అర్థమవుతుంది. 2019లో డిప్ అయింది. తర్వాత టర్న్ అరౌండ్ అనేది అయిందనమాట కంపెనీ. సో, ఇది అందుకే మనకి మోస్ట్ ఆఫ్ ద అనలిస్ట్ బై అని చెప్తున్నారు. ఇప్పటి నుంచి ప్రాఫిట్స్ వస్తాయని ఎస్టిమేషన్‌తో ఓకే. అండ్ ఇది మన ప్రాఫిట్ అండ్ లాస్ అనాలిసిస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ఎస్‌డిఎస్ చూద్దాం. ఒక షేర్ హోల్డర్ ప్యాటర్న్స్ చూద్దాం. ఓకేనా. వీళ్ళ కంపెనీకి సంబంధించిన ప్రమోటర్స్ అనమాట. కంపెనీ సీఈఓస్, సీఎఫ్ఓస్, సీఓఓస్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్స్, ఎండీ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళంతా ప్రమోటర్స్ కిందకొస్తారనమాట. వాళ్ళు ఎంత పర్సెంట్ ఆఫ్ ఈ కంపెనీలో వాటా హోల్డ్ చేస్తున్నారు, ఎంత షేర్ ఉంది ఈళ్ళకి అని చెప్పేసి చూసుకున్నట్లయితే అరౌండ్ 2022 నుంచి మనకెక్కడ తగ్గించుకున్నట్లేదు వాటాలు. అంటే కంపెనీ మీద స్ట్రాంగ్ కన్విక్షన్ ఉంది. నా కంపెనీ మంచిగా బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తదని. ఓకే. ప్రమోటర్స్ మంచిగా హోల్డ్ చేస్తున్నారు. అండ్ ఎఫ్ఏఎస్ కూడా చూసుకున్నట్లయితే 2022లో 3% నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 5%కి వచ్చారు. అండ్ విచ్ ఇస్ ఎ గుడ్ సైన్. అండ్ ఇక్కడ కూడా డేస్ కూడా ఓకే. కాన్స్టెంట్‌గా హోల్డ్ చేస్తున్నారు. కానీ పబ్లిక్ ఐస్ చూసుకున్నట్లయితే కొంచెం తగ్గుతా, పెరుగుతా, తగ్గుతా, పెరుగుతా ఉన్నారు. వీళ్ళు ఎఫ్ఏఎస్, డీఏఎస్ పెంచుకుంటున్నా ఉన్నారు ఆ వాటాని. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రజెంటేషన్ చూద్దాము. మనకి కంపెనీ యొక్క ప్రజెంటేషన్, ఇన్వెస్టర్ ప్రజెంటేషన్ ఏమిచ్చారు ఏంటి అని చెప్పేసి. అనలిస్ట్ ప్రజెంటేషన్. కంపెనీకి సంబంధించిన కీ హైలైట్స్ మనం బిజినెస్ రెవెన్యూస్ ఆల్రెడీ చూసాం కదా! ప్రాఫిట్ అండ్ లాస్, బిజినెస్ ఎక్కడి నుంచి వస్తుంది ఏంటన్నది. వీళ్ళకి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నమాట ఇవి. ఓకేనా. వీళ్ళకి డోర్స్‌కి సంబంధించిన బ్యాక్ సైడ్ ఉంటాయి కదా! డోర్స్ అవి. ఇవి దీన్ని ఇనైన్ సిస్టమ్స్ అంటారు. అండ్ లిఫ్ట్ అప్ డోర్ సిస్టమ్స్ మనకి మన కబోర్డ్స్‌కి ఇట్లా లిఫ్ట్ అప్ కిచెన్‌లో లిఫ్ట్ అప్ డోర్ సిస్టమ్స్ ఉంటాయి కదా! అవి అన్నమాట ఇవి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు కంప్లీట్ ఇంటీరియర్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్. ఈ కంపెనీస్ రెవెన్యూస్, రేషియోస్, కంట్రోల్ రేషియోస్ ఇవి చూసాము ఆల్రెడీ. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఇంకా చూసుకున్నట్లయితే కార్పొరేట్ ఓవర్‌వ్యూ. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇంటీరియర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బ్రాండ్ ఇన్ ఇండియా అని చెప్తున్నారు వీళ్ళు. 35 ఇయర్స్ ప్లస్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ డెలివరింగ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అని చెప్తున్నారు. ఇది చూడండి మీకు ఇన్వెస్టర్ ప్రజెంటేషన్ మీకు దొరుకుతుంది. మంచి ఇన్‌సైట్స్ దొరుకుతాయి ఇందులో మీకు. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్సలెన్స్ అంటే ఎక్కడెక్కడ వాళ్ళ మ్యానుఫ్యాక్చర్ యూనిట్లు ఉన్నాయి ఏంటి అని మనం కూడా చూసుకోవచ్చు. అండ్ బిజినెస్ మోడ్స్ ఓకేనా. ఇండస్ట్రీ ఫస్ట్ ఇన్నోవేషన్స్ అని చెప్పేసి చెప్తున్నారు. ప్రామిసింగ్ డెలివరీ క్వాలిటీ ఇన్ ఎవ్రీ టైమ్. వీళ్ళు చూడండి ఇన్వెస్టర్ ప్రజెంటేషన్. అండ్ షేర్ హోల్డర్ ప్యాటర్న్ కూడా చూసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ ఏ మ్యూచువల్ ఫండ్స్ ఎంతెంత వాటాలు హోల్డ్ చేస్తున్నాయనేది కూడా మీకు దీని ద్వారా మీకు అర్థమవుతుంది. స్టేక్ హోల్డర్ వాల్యూ క్రియేషన్ ఓకేనా. హోల్డింగ్ షేర్ హోల్డర్ షేర్ హోల్డర్ ఎంతెంత వాటా, మ్యూచువల్ ఫండ్ ఎంతెంత వాటా హోల్డ్ చేస్తున్నదనేది మీరు అర్థం చేసుకోవచ్చు. ప్రమోటర్స్, ఎఫ్ఐడిఎస్, నాన్ ఇన్‌స్టిట్యూషన్స్ దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కంపెనీలో ఎవరెవరు ఎంత వాటా హోల్డ్ చేస్తున్నారనేది. ఓకే. అండ్ స్ట్రాటజిక్ ఇన్నోవేటివ్స్ ఇక్కడ మనకి వాళ్ళకి సంబంధించిన ప్రొడక్ట్ ప్రొఫైల్ ఎక్స్‌ప్లనేషన్ వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటి అనేది మనకు కంప్లీట్‌గా ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అండ్ ఇది అన్నమాట కంప్లీట్‌గా మనకి సంబంధించిన అనాలిసిస్. సో, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. ఎందుకంటే మరీ మరీ చెప్తున్నాను. ఇలాంటి కంటెంట్ మీకు ఇంతవరకు యూట్యూబ్‌లో చెయ్యట్లేదు. ఎవరు చేయట్లేదు. ఎస్పెషల్లీ నేను స్ట్రాంగ్‌గా చెప్పాల్సింది ఏంటంటే, ఈటీ వెల్త్ మ్యాగజైన్ అని ఇంతవరకు మీకు తెలుగులో కాదు కదా! ఆల్ ఓవర్ ఇంగ్లీష్‌లో, హిందీలో ఎక్కడ చూసుకున్నా గానీ, ఇంత మంచి ఆర్టికల్ మీకు ఇంతవరకు యూట్యూబ్‌లో ఎవ్వరు మీకు అనాలిసిస్ చేసి పెట్టట్లేదు. ఎందుకంటే ఇది చాలా ప్రీమియం కంటెంట్ ఓకేనా. ఇది అంత ఈజీగా అందరికి యాక్సెసిబుల్ ఉండదు. సో, ఇది చాలా ప్రీమియం కంటెంట్. నేను దాన్ని సింప్లిఫైడ్ లాంగ్వేజ్‌లో చేసి చెప్తున్నా కాబట్టి, సో, ఇది కంపల్సరీ మీరు వీడియోని సపోర్ట్ చేయాలి, లైక్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళా నేను ఛానెల్ స్టార్ట్ చేసి స్టార్టింగ్ స్టేజ్‌లో ఉంది కాబట్టి యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబర్ గెయిన్ అవ్వడం చాలా కష్టము. సో దట్ మీ సపోర్ట్ కూడా కంపల్సరీ కావాలి. సో, ప్లీజ్ లైక్ అండ్ షేర్ ద ఛానల్ అండ్ సబ్‌స్క్రైబ్ అండ్ ఎస్పెషల్లీ బెల్ ఐకాన్ అయితే కంపల్సరీ ఆన్ చేసి పెట్టుకోండి. ఓకేనా. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండ్ జై హింద్.